దేవుని వాక్యములో పెద్ద మనసు కలిగిన బిడ్డ. చెప్పాలంటే వయసులో చిన్నదే, అనుభవంలో మాత్రం ఆ బిడ్డ చాలా పెద్దది. చాలా పెద్దది, మీ అందరికంటే నాకంటే కూడా పెద్దది. మనమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు మనము కలిపితే ఆ బిడ్డ ఎదుగుదలకి లోకంలో ఎవ్వరు కూడా సరిపోరు, అంత పెద్దదని చెప్తాను వాక్యాన్ని బట్టి మీకు. దేవుని స్తోత్రం. ఎవరు ఆ బిడ్డ? ఆమె చరిత్ర ఏంటి, ఆమె లైఫ్ ఏంటి? అసలు ఆ అమ్మాయి గురించి 4 విషయాలు చెప్తాను ఈ యొక్క మధ్యాహ్న కాలం. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపులో ఉన్న చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా వాక్యం. పెద్దోళ్ళకి అవసరంగానూ లేదు. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు చెప్పే సాక్ష్యం గురించి నేను చెప్తాను ఈ మధ్యాహ్న కాలం. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం తెరవని అందరూ కూడా బైబిల్ తెరవాలి. ఇందులో ఉన్న మాటలు, కొన్ని ముఖ్యమైన మాటలు నేను మీకు వాక్యంలో పరిచయం చేయాలని తలుస్తున్నాను. మన సమయాన్ని బట్టి కొన్ని మాటలు దేవుని వాక్యంలో పరిశీలన చేద్దాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదాం. సిరియనులు గుంపులుగా బయలుదేరి అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన తన యజమానురాలితో నేను. ఇది కొత్త ప్రసంగం కాదు. ఈ చరిత్ర మనకు తెలుసు. అయినా కొన్ని మనము గమనించవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. సిరియా రాజు అయిన నయమాను గురించి కదా నేను మాట్లాడేది. ఇప్పుడు అక్కడికి చెరగా వచ్చిన ఈ బిడ్డకి వయసు 12-13 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు. సిరియా రాజు ఎవరైన పేరు? నయమాను. అతను పరాక్రమశాలి ఉన్నాడు. కానీ ఒక వ్యాధి ఉంది ఆయనకి. ఆ వ్యాధి కుష్టు అనే వ్యాధి. దీన్ని ఇంగ్లీష్లో లెప్రసీ అని చెప్తారు. ఈ కుష్టు అనే వ్యాధి చాలా భయంకరమైంది. పూర్వకాలంలో ఈ వ్యాధికి మందు లేదు. దేవుని జాగ్రత్తగా, పూర్వకాలంలో ఈ కుష్టి వ్యాధికి మందు లేదు. ఈ రోజున ఆ వ్యాధికి మందు వచ్చింది కాబట్టి ఆ వ్యాధి ఉన్నవాళ్ళు లేరు అంతగా. ఎక్కడ తగిలారు మీకు? ఏమంటే ఎక్కడైనా తగిలారా కుష్టి ఉన్నవాళ్ళు మీకు? ఈరోజు తక్కువ. నా చిన్న వయసులో చాలా మందిని చూస్తూ ఉండేవాడిని. ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి దగ్గర ఎవరో కూర్చోలేరు. కారణం ఏంటంటే అది ఒక భయంకరమైన కొంపు కలిగింది. నీచు కొంపు, భయంకరమైన కొంపు. ఆ వ్యాధిని బట్టి అతను పక్కకి ఎవరో వెళ్ళలేరు అసలు. ఈ కుష్టి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ నా అవసరం కాదు. దాని గురించి చెప్పను. వీలైతే మరోసారి చెప్తాను దీని గురించి. దేవుని స్తోత్రం.
ఇక్కడ యెరూషలేము దేశం మీదకి దండెత్తాడు ఆ రాజే నయమాను. దండెత్తి ఒక అమ్మాయిని చెరగా తీసుకొచ్చేసాడు తన ఇంటికి. అంటే బానిసగా ఎలా తీసుకొచ్చాడండి? బానిసగా తీసుకొచ్చేసాడు తన ఇంటికి ఆ అమ్మాయిని. బానిస అంటే ఏంటో తెలియని వయసు అది, చాలా చిన్న వయసు. చెప్పాలంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి బిడ్డ, అన్ని సౌఖ్యాలు అనుభవించిన బిడ్డ. కొలివినది ఏంటో ఆ అమ్మాయికి తెలియదు, కష్టం అంటే ఏంటో కూడా బిడ్డకు తెలియదు, శ్రమ అంటే కూడా ఏంటో తెలియదు. తల్లిదండ్రులతో సుఖ సౌఖ్యాలు అనుభవించిన బిడ్డ ఈ బిడ్డ. ఈ బిడ్డని చెరగా తీసుకొచ్చేసాడు తన ఇంటికి. కానీ దాసత్వం అంటే ఈ బిడ్డకి తెలియదు అసలు. ఇకపోతే నయమాను బలవంతుడు, పరాక్రమశాలి. కానీ ఒక వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఎవ్వరికీ తెలియదు. వెళ్ళేటప్పుడు తీవిగా కనబడుతున్నాడు రాజు, చక్కటి రాజ వస్త్రాలు ధరించి బలమైన వాడిగా కనబడుతున్నాడు, రాజ్యం అంతా తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆ బట్టలు తీసేసి పక్కన పడేసి లోపలికి వెళ్ళి మూలికే వేదనే, దుఃఖమే, కన్నీళ్ళే, ఆవేదనే. సోదరి గమనించి మధ్యాహ్న కాలం మానవ జీవితంలో ఈ కుష్టి అనేది దేని గుర్తంటే పరిశుద్ధుడు చేసిన పాపానికి గుర్తు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది చూసి వాళ్ళకి ఎలా కనబడుతున్నాడు? ఈయన బలవంతుడిగా కనబడుతున్నాడు, పరాక్రమశాలిగా కనబడుతున్నాడు. కొంతమంది కూడా వాళ్ళు ఎన్నో జబ్బులు ఉంటాయి, చూసేవాళ్ళకి మాత్రం కండబలం, గుండె బలం, ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, సౌభాగ్యాలు, చూసేవారికి అతనిలో ఉన్న వ్యాధి కనబడదు. చాలా బలవంతులుగానే ఉన్నారు ఈ రోజున. కానీ పాపం అనే వ్యాధి రోజు రోజుకి నీవు నా కృంగతీస్తుంది. ఏదైనా సరే త్వరత ప్రారంభంలో వచ్చిందనుకో, ఆ త్వరగా సరైన మందు వేసుకోలేదనుకో, నువ్వు ఆయింట్మెంట్ ఇంజక్షన్ దానికి వాడలేదనుకో, రాను ఏం జరుగుతుంది? కాళ్ళ నుంచి చేతులకి వెళ్తుంది, చేతుల నుంచి పొట్టకు వస్తుంది, పొట్ట నుంచి తలకెళ్ళిపోతుంది, మనిషిని మొత్తం అంతా వ్యాపించేది. పాపం అనేది కూడా అంతే. నీలో ఉన్నది కోపమా, నీలో ఉన్నది ఈర్ష, నీలో ఉన్నది పగ, నీలో ఉన్నది ద్వేషమా, నీలో ఉన్నది అసూయ, చంపు. వాక్యముతో చంపు. కంట్రోల్ చెయ్యి. కంట్రోల్ చేయకుండా అలాగే పెంచుకుంటూ ఉన్నావా, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. నీ జీవితాన్ని ఆఖరి చేయొద్దు, యాక్తం చేయొద్దంతే. పాపము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ఈ బిడ్డ గురించి కొన్ని తలంపులు దేవుని గ్రంథంలో నేను మీకు గుర్తు చేస్తాను. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇక్కడ మనం చూస్తే బానిస పిల్ల చిన్న వయసులో రాజు దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం సరిపోదు కాబట్టి యజమానురాలు దగ్గర చేరింది. ఈ అమ్మాయి పని ఏంటి ఇంట్లో? ఇప్పుడు దాసే పని ఏంటి? ఏంటమ్మా చెప్పండి. అంటులు తోమటం, కడగటం, బట్ట ఉతకటం, ఇంకా ఏ పని ఉన్న పనంతా సేకరణంతా చేయటం. ఏ పని చెప్పి యజమానురాలు చేత పని చేయాలి తప్పదు.
బియ్యం కడగమంటే కడగాలి, కొండ కడగాలంటే కడగాలి, గుడుగులు తోమంటే తోమాలి, గ్లాసులు కడగంటే కడగాలి, పక్కేయమంటే వేయాలి, బట్టలు ఉతికంటే ఉతకాలి, తప్పదు. ఇదేంటో చెప్పనా, సాతాను కూడా మంచి చేత ఇలాంటి దాసత్వం చేయించుకుంటూ తిరుగుతుంది. కానీ ఈ చిన్న వయసులో ఈ చిన్న బిడ్డ భయపడలేదు, కంగారు పడలేదు, బెంగ పెట్టుకోలేదు, దుఃఖంతో లేదు. సొంత కుమార్తె వలె యజమానుల పక్కన చేరి కూర్చుంటుంది. రోజు జరిగింది, అమ్మా అయ్యగారికి ఏంటమ్మా ఇన్నప్పుడు టీవీలో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళి జయం వచ్చేద్దాం దానికి. తీరా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ బట్టల పక్కనెట్టేసి లోపలికి వెళ్ళిపోయి మళ్ళా మాట్లాడలేదమ్మా ఏంటమ్మా అని యజమానురాలు అడిగింది. యజమానురాలు చెప్పాలి తప్పదు కదా. ఎందుకు చెప్పింది? సొంత బిడ్డ కంటే ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంది కాబట్టి వాస్తవం చెప్పింది యజమానురాలు. అమ్మా వెయ్యి గారికి ఒక వ్యాధి ఉందమ్మా, అది కుష్టు. ఎన్నో మందులు వాడారు, ఆయన తగ్గలేదు. అంతకంతగా వ్యాధి ఎక్కువైపోతుందమ్మా, అందుకే ఏం చెప్పాలో నాకు నోరు రావట్లేదమ్మా ఆయన గురించి. అదే నాకు వేదన, అదే నాకు దుఃఖం, అదే నాకు ఆవేదన. అవును, మీరెంత బాగా సౌందర్యంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ భర్త ఒక వ్యాధితో బాధపడితే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? బాధ, ఆనందమా? తప్పనిసరిగా పోదే. ఏ టైంలో ఇది ఏమవుతుందో, నా యజమాని పరిస్థితి ఏమైపోతుందని అనేక బాధలు, ఆలోచన వచ్చేస్తుంది. ఇంటి తినరు ఉంటాయండి, ఇంట్లో లోటు ఉండదు, కానీ తినలేరు. ఆయన తిండి లేకుండా నువ్వు ఏం తింటుందండి? చాలా బాధ. అప్పుడు చెప్తుంది, అమ్మా షోబ్రోను పట్టడంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనే ఎలీషా. రాత్రి ఎలీషా గురించి కొన్ని మాటలు చెప్పాను నేను. ఒక దైవజనుడనమ్మా ఆయన ఎలీషా. ఇక్కడ ఈ అమ్మాయి పద్ధతులు గమనించిన మీరు, చిన్న వయసులో దైవజనుడని ఎలీషా గురించి తెలుసుకున్న బిడ్డ ఈ బిడ్డ. ఎంత గొప్ప సంగతి తెలుసా? సాధారణంగా మీరు ప్రార్థన చేస్తారు, మీరు బైబిల్ చదువుతారు, చర్చికి వస్తారు, నీ పిల్లలు పట్టించుకుంటారమ్మా చెప్పండి? ఓ ప్రార్థన చేద్దాం, అరగంట గంట ప్రార్థన చేద్దాం, పట్టించుకుంటారు నీ పిల్లలు? ఏముంది, దేవుడు నమ్ముకుంది, చచ్చిపోతుంది, మా అమ్మ పని ఏముంది, అలా ప్రార్థన చేసుకుంటూ పోతే ఆ గుళ్ళోకి కూర్చొని మళ్ళీ వస్తుంది. అదే తెచ్చాడు, ఏం చేద్దాం అదే తెచ్చాడు. కానీ ఎలాంటి పద్ధతి కలిగిన బిడ్డ కాదు ఈ అమ్మాయి. దేవుని స్తోత్రం. చిన్న వయసు నుంచి దేవుని వాక్యాన్ని ఉక్కుపాలు వలె వేయబడి పెరిగినటువంటి బిడ్డ ఈ చిన్న బిడ్డ. ఆ వయసులో సాక్ష్యం చెప్తారా ఎవరైనా? అలా సాక్ష్యం ఎవరు చెప్తారు? నీ కూతురు నిలబడి సాక్ష్యం చెప్పని చూద్దాం, ఏం చెప్తారు? ఏమా నువ్వు చెప్తావు, నీ భర్త చెప్తాడు, కానీ నీ కొడుకుని కానీ కూతురు కానీ సాక్ష్యం చెప్పాను చెప్పరాను. కారణం ఏంటి? అది నువ్వు నేర్పలేదు కాబట్టి వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్తాం. సోదరి, తల్లిగా తండ్రిగా హెచ్చరిస్తాను నేను మీకు, మీరు సాక్ష్యం చెప్పి మీరు ప్రార్థన చేయడం కాదు. ఈ మధ్యాహ్న కాలం నీ కూతురికి ప్రార్థన నేర్పాలి. ఈ మధ్యాహ్నం నీ కొడుకులు ప్రార్థనా జీవితం నేర్పాలి. నువ్వు నీ సాక్ష్యం కాదు, వాళ్ళ సాక్ష్యం కావాలి. ఎవరికి? నీ పిల్లలకి సాక్ష్యం కావాలి. ఏ సాక్ష్యం? మంచి సాక్ష్యం నేర్పించాలి వాళ్ళకి. ఈ సాక్ష్యం మంచిదే, కొంతకాలం జీవించి చచ్చిపోయేవనుకో నువ్వు, నీ కూతురు కానీ కొడుకు కానీ నీ సాక్ష్యం అంటే తెలుస్తుందా? ఆ దారిలో వస్తారు వాళ్ళు? రారు. ఎందుకు రారు? నువ్వు నేర్పలేదు, దేవుడికి నువ్వు బోధించలేదు.
ఈ రోజున మీరు బాధపడకండి, ఈ మాట చెప్తున్నాను. నీ కూతురు కోసం, నువ్వు కొడుకు కోసం నువ్వు ఎన్ని వేలు ఖర్చు పెట్టేదా కొనేస్తావు. ఏంటది? సెల్ ఫోను, కంప్యూటరు. కావున్నాయి కదా, ఈ పేరు రావట్లేదు. రమేష్ చెప్పండి, చెప్పేది కరెక్ట్గా చెప్పేద్దాం. ఈ పైన కుర్రోళ్ళకి తెలిసి పేర్లు దానికి వేలు లక్షలు ఖర్చు పెట్టి ఒక్కరిస్తావు వాళ్ళకి. ఓ మాట అడుగుతాను, వాక్యాన్ని లోతుగా ఎప్పుడైనా నేర్పించావు వాళ్ళకి? నువ్వు నీ పక్కన కూర్చోబెట్టుకుని బైబిల్ తీసి, ఒరే ఈ వాక్య భాగం చదవరా, ఇందులో ఉన్న మాటలు ఏమైనా అర్థమైతే చెప్పరా నాకు అడిగావు ఎప్పుడైనా? నువ్వు నీ కొడుకులు కానీ కూతురు కానీ ఎందుకు అడుగుతావు? దాని ఉపకారం ఏంటి నీకు? లోక సంబంధం అన్ని నేర్పించేది, అన్ని ఎక్కించేది బాగానే. ఇది చెప్పవు, ఇది నేర్పించవు నువ్వు. అందుకే వాళ్ళ దేవుళ్ళు అనుభవం లేకుండా ఉన్నారు ఈ రోజున. దేవుని స్తోత్రం. ఇలాంటి వాళ్ళందరికీ గుణపాఠం నేర్పుతుంది ఈ మధ్యాహ్న కాలంలో ఈ యొక్క బాలిక. చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. ఒక కుటుంబం గురించి ఒక పరిచయం చేసి ముందుకి చూడండి ఒకసారి. దీనికంటే ముందు రాజులు 2వ గ్రంథమే 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 2వ రాజుల గ్రంథమే 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 12 సంవత్సరాలు ఏలాడు. అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక యెహోవా దృష్టికి చెడుతనం చేయటం మానకుండెను. చెప్పాలంటే యెహోరాము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాడు. చెప్పాలంటే ఆ వంశం అనేది క్రైస్తవ వంశమే. కానీ ఇందులో అతని కుమారుడికి దేవుని వాక్యం అభ్యాసం అవ్వలేదు, దేవుని వాక్యం అనుభవం లేదు, కుటుంబం మంచిది కాదు. కారణం ఏంటి? తల్లిదండ్రులు పేరు క్రైస్తవులే, కానీ ఏమి నేర్పలేదు వీళ్ళు? దేవుని వాక్యాన్ని నేర్పలేదు, ప్రార్థన నేర్పలేదు. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, వస్తున్నారు, కానీ విగ్రహారాధన మాత్రం ఇంటిలో ఇంకా ఉంది. ఏముందంటే ఏముంది? విగ్రహారాధన. అది పోలేదు. సోదరి, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని పాటలు పాడేసినా నీలో విగ్రహం ఉందా? ఈ మధ్య కాదు. ఏంటి విగ్రహం? లోక సంబంధ ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు నీలో ఉంటే అది విగ్రహముగా నిన్ను లొంగదీస్తుంది, వెనక్కి తీసుకుపోతుంది. అంతే. దేవుని స్తోత్రం. ఏ ఇంటిలో సాతానుకు సంబంధించిన ఏ విగ్రహారాధన ఉంటాకి వీలేదు. ఒకసారి రాకేలు వాళ్ళ అమ్మగారి ఇంటికా నుంచి విగ్రహం తెచ్చుకుంది ఒకటి. ఎక్కడి నుంచి? ఆ అమ్మగారి ఇంటికా నుంచి బీరువగా తెచ్చుకుంటా. ఏమా బంగారం కాదు, ఏం తెచ్చుకుంది? విగ్రహాన్ని తెచ్చుకుంది. ఆ తెచ్చుకుంటే యాగోబుకి తెలుసు. అసలు అప్పటి వరకు యాగోబుకి తెలుసు, తెలీదు. ఎనకాల వచ్చేసాడు మాంగారు. ఎవడో యాగో మాంగారు పేరు ఎవడు? లాభం. లాభనా వచ్చేసాడు. అల్లుడా ఇలాంటి దొంగతనం చేయవచ్చా? అక్కడ వచ్చి దొంగతనం నేను చేశానా? అవసరమైతే నాదే వాడుకున్నాతో నీరు వాడుకునే పని నాది నాగా అన్నాడు. చెక్ చేస్తే దొరికేసింది విగ్రహం.
దీని అర్థం ఏంటి చెప్పనా? ఆత్మీయత, పరిశుద్ధత, ప్రార్థన పట్టుకెళ్ళాలి తప్ప నీకు పాతాచారం పట్టుకెళ్ళకూడదు. ఈ పాతాచారాలు మనం ఏంటి ఎదుర్లు, బెదుర్లు, శుక్రవారం, మంగళవారం, అమాస ఏమా ఇంకేంటి ఈ బాబా ఇంకా ఉంటా. మేము ప్రార్థన చేస్తూ ఉంటా, సాక్షి చెబుతూ ఉంటా, చచ్చిపోయి చేద్దాం, చాలా చేశాడు దేవుడు సాక్షి పెడతా. ఈ బాబా నీ జీవితాన్ని కంట్రోల్ చేసే విక్రమం అంటే ఏంటని అదే దేవుని స్తోత్రం. ఇక్కడ క్రైస్తవ కుటుంబమే కానీ అందులో ఏమి లేదు, ఆత్మీయత అనేది లేదు, దైవికంగా ఎదగలేదు. కానీ ఈ చిన్న బిడ్డ అలాంటి బిడ్డ కాదు. చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎలాంటి బిడ్డ అంటే ఏమైతే తల్లిదండ్రులు నేర్పించారో అదే పద్ధతులు మైండ్లో ఉన్నాయి. ఎంత గొప్ప జరుగుతుంది. అక్కడికి వచ్చేదాన్ని మారిపోవచ్చు కదా. ఎక్కడికి వచ్చాగా నయమానికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండి పూజ చేయొచ్చు కదా, బొమ్మను పూజ ఆరాధన చేయొచ్చు కదా. చేసిందా? పౌరుషం కలిగి పెట్టి అమ్మాయి ఎలా చెప్పినా చాలా పౌరుషం కలిగి. దేవుని స్తోత్రం. భక్తిలో నీకేముండాలమ్మా? పౌరుషం ఉండాలి. దెబ్బలాట్లే కాదా, జుట్టు పట్టే తన్నేడుకు గుత్తేడులో కాదు. కొంతమందికి ఎలా పౌరుషాలు ఉంటాయి. మొదలెడతారు కదా, నీ గుడి తెస్తా. కొంతమంది మొదలెడతారంటే అన్ని ఎత్తేదో తనకి ఏంటి గుడి ఎత్తేదో, లోపల లైన్ ఎత్తేదో, అన్ని ఎత్తిపోతాయి. యేసు రక్తంతో కడగబడ్డ నీ మాట్లాడలేక నాకు వెళ్ళమని ఆయనకి తెలుసు. ఇలాంటివి ఎక్కడైనా ఉపయోగించడం నువ్వు దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. చేతులు దేవుడి స్తోత్రం చెప్తావు. హల్లెలూయా. చిన్న బిడ్డ కాన్స్ట్రక్షన్లో పెరిగింది. సాక్ష్యం చెప్తుంది యజమానురాలుతుంది. అమ్మా ఎలీషా అనే ఒక ప్రవక్త పేరుగాంచిన దైవజనుడు ఉన్నాడు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, అగ్గి లాంటి వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళాడంటే నా ఏలిన వాడు ఏమంటారు? ఎంత మంచి మాట తెలుసా ఇది. నా ఏలిన వాడు అక్కడుంటే నా ఏలిన వాడు కొన్న జబ్బు అంత ఏలిన వాడు అక్కడ ఎంత మంచి మాట అమ్మా. నిజంగా వయసులో నేర్చుకునే మాట అంటారు. మనం ఏం నేర్పుతాం? ఏం నేర్పుతాం మనం? నువ్వు జ్ఞాపకలు నాలే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు జ్ఞాపకలంతా ఎన్ని నాలే నేర్చుకుంటారు. వెళ్ళిపోయి బయటికి వెళ్ళి కాళ్ళకు కొట్ట, చేతులకు కొట్ట, అమంతంగా దానికి ఇప్పుడు చెప్పొచ్చే చచ్చిపోతావు. వరుస ఆచరించడం లాభం గురించి ఎప్పుడు లారీ గురించి చచ్చిపోతాడు అంటారు. అంటారు బయటికి వెళ్తున్నా లాభం గురించి. ఆ లాభం గురించి చెప్తున్నాడు. లారీ గురించి చచ్చిపోవాలంటుందని కొత్తనే. ఎంత మంచి భార్య అంటే లారీ గురించి చచ్చిపోతే ఈమె ఏమైనా బాగా సుఖపడుతుందా? కానీ ఆ భర్తలోనే కనుక నీతి నిజాయితీ భక్తుంటే లారీ కాదు కదా, లారీ యాక్సిడెంట్ అయ్యి ఆ లారీ కూడా పోతాడు తప్ప ఈ కీలి పడతాడు. దేవుని స్తోత్రం. నీ భర్తని ఏమన్నా సరే, లేక నీ భార్య నిన్ను తింటున్నా సరే, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ భార్య శాపం నీకు తగలదు, నీ భర్త శాపం నీకు తగలదు. దానికంటే ముందు ఎలా ఉంటారంటే మనం కరెక్ట్గా ఉండాలి. దేవుని స్తోత్రం. గొప్ప దీవెన మన జీవితానికి ఇస్తాడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఈ చిన్న బిడ్డ నయమాను ఇంటికి వచ్చాక దాసుడైన యోసేపు ఎలాగైతే దాసత్వం చేశాడో యోసేపు చరిత్ర గుర్తు తెచ్చుకుంది ఈ బిడ్డ. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమని యోసేపు దాసత్వం చేశాడా? ఎక్కడా? దైవాన్ని ఇంట్లోనా? పోతీఫర్ ఇంట్లో. ఎన్నాళ్ళు చేశాడు అనుకుంటారు మీరు? ఇద్దరు ఎన్నాళ్ళు చేశాడా? 13 సంవత్సరాలు. అమ్మా ఎన్నాడా? ఎన్నేళ్ళు? కోయిటికి వెళ్ళి 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసేటప్పటికి మీకు వచ్చేదా దావేసి లెక్క. అంతగా ఇంటికి పోయి పడిపోవాలి అనుకుంటారు బయటికి వెళ్ళి. అవునా కదా? ఎంత
ఇంతకాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? స్తోత్రం. యోసేపు నిజాయితీని కాపాడుకున్నాడు, పడిపోలేదు. ఎందుకు కాపాడుకున్నాడు? యోసేపు ఎవరిని చూశాడు ఆ రోజుల్లో? దేవుడిని మాత్రమే చూశాడు. ఆ రోజుల్లో నాలాంటి బోధకులు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బోధకులు చెప్పి నడిపించేవాడు కూడా ఆ రోజుల్లో లేరు. ఉన్నారా? ఎవరున్నారు? మనస్సాక్షి దేవుడు. మనస్సాక్షి బట్టి నిజాయితీగా వెళ్ళిపోయి ముందుకు తప్ప, మనస్సాక్షిని గద్దించింది తప్ప ఎవరికి నిజాయితీగా నడిపించిన పాస్టర్ గారు ఆ రోజుల్లో లేరు. కానీ ఆ రోజుల్లో వీళ్ళు ఎలా నడుస్తారు? విశ్వాసంగా, ఆసక్తిగా నడిచాడు యోసేపు. దేవుని స్తోత్రం. అందుకే నా ఏలిన వాడు ఎలీషా గారి దగ్గర ఉంటే బాగుపడతాడని చక్కటి సాక్ష్యం ఇస్తుందంటే దైవికమైన ప్రవర్తన కలిగిన బిడ్డ. రెండో మాట ఇది. ఎలాంటి ప్రవర్తన? దైవికమైన ప్రవర్తన కలిగినటువంటి బిడ్డ ఈ అమ్మాయి. ఈ బిడ్డ గురించి ఒక ఉదాహరణ చెప్తాను, దయచేసి అందరూ వినండి. ఒక పట్టణంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకి ఒకరితే ఉంది కూతురు. వినమ్మా, ఎంతమంది కొడుకులు లేరు, ఇక ఒకరితే కూతురు. ఘోరం ఏంటంటే ఆ అమ్మాయికి చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. ఎప్పుడు మనవాళ్ళు చెప్తారు, తండ్రి పోయినా పర్లేదు కానీ తల్లి ఉంటే చూసుకుంటుంది. కానీ అక్కడ రివర్స్ జరిగింది. ఏం జరిగింది? తండ్రి ఉన్నాడు, తల్లి చనిపోయింది. అయితే ఆ తండ్రి కుమార్తె మీద ఆప్యాయతను బట్టి రెండవ సంబంధం చేసుకోలేదు. పెట్టారా? రెండో పెళ్లి చేసుకోలేదు. ఆ బిడ్డంటే ఎంతో ప్రేమ తండ్రికి. బట్ట తెస్తున్నాడు, ఏం కావాలో పట్టుకొస్తున్నాడు, చక్కటి డ్రెస్సులు పట్టుకొస్తున్నాడు, చదివిస్తున్నాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఈ తండ్రి ఒక రాజు ఇంట్లో పనిచేస్తాడు నౌకరిగా. వెళ్ళాడు పనికి. ఏం జరిగింది? ఒక రోజు ఆ నౌకరు ఈ నౌకరిని అంటే ఈ అమ్మాయి తండ్రిని ఆ రాజు ఇష్టంతో కాదు చంపేశాడు. రోజు తెలియదు కారణం. ఏమైంది? చాలా జాగ్రత్తగా నేను. తల్లి లేదు, తండ్రి లేదు, అనాథ అయిపోయింది ఈ బిడ్డ. ఎంత బాధ. అలాగే బహుశా తండ్రి చనిపోయేటప్పటికి ఆ అమ్మాయికి 12 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చి ఉంటాయేమో. అలాగే జీవిస్తుంది, ధైర్యంగా ఉంది. ఒకరోజు ఈ బిడ్డ బర్త్డే వచ్చిందంట. వినండి జాగ్రత్త. ఏమొచ్చింది? బర్త్డే రోజు వచ్చింది. ఆ బర్త్డే రోజు అనుకున్నది చక్కటి డ్రెస్ కొనుక్కుంది. కొనివాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ అమ్మాయి కొనుక్కుంది. ఆ బట్టలు వేసుకుని తండ్రి గారు సమాధి దగ్గరికి వెళ్ళి 3 గులాబీ పువ్వులు సమాధికి అతికించి రావాలని ప్రేరేపించారు. అయితే దానికి ముందు ఇంకో పని చేయాలనుకుంది. అదేంటంటే ఏ రాజు అయితే తన తండ్రిని కాలి చంపేస్తాడో ఆ రాజు ఇంటికి వెళ్ళాలనుకుంది. ఎవరైనా వెళ్తారా? ఏమా వెళ్తారా? ఎవరైనా తండ్రినే కాలి చంపేశాడంటే ఆ రాజుగారి ఇంటికి వెళ్తారా? ఏ కూతురైనా వెళ్ళరు. కానీ అమ్మాయికి ప్రేరేపించింది, వెళ్ళింది. అప్పటికి 13 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పిల్లకి. అంటే యుక్త వయసు వస్తా ఉంది. రాజు బయటకు వస్తున్నాడంట. బయటకు వస్తే పిల్ల ఏమన్నా చెప్పనా? చాలా ధ్యానంగా వెళ్తా పిల్ల. డాడీ నమస్కారం అండి అందంట. ఎవరిని? జాగ్రత్తగా పిల్లలు. ఈ రాజు బయటకు వస్తుంటే డాడీ నమస్కారం అందంట. ఇలాగా మర్చిపోయింది రాజుకి. డాడీ అనేవాడు లేరు ఇంట్లో. అసలు కారణం ఏంటి? కొడుకులు కూతురు లేరు ఈ రాజుకి. డాడీ అంటుంది ఏంటి ఈ అమ్మాయి? అమ్మా ఎవరమ్మాయి అమ్మ నువ్వు? నన్ను డాడీ అన్నావేమో, ఏంటమ్మా నువ్వు అన్నాడంట రాజు. అయ్యా, తల్లి తండ్రి కూడా లేని అనాథం నేను. తల్లి లేదు నాకు, తండ్రి లేడు. నా తండ్రిని ఒక రాజు
కాల్చి చంపేశారు అన్నట్టు. ఎక్కడ ఆ కాల్చి రోజుగా అంటుంది ఏమని, నా తండ్రిని ఓ రోజు కాల్చి చంపేశాడు. ఎవరో కాదండి మీరే అన్నారమ్మా. ఏముంది? ఎవరో కాదు మీరే నా తండ్రికి కాల్ చేస్తా. ఎందుకు ఆ మాట ఉందంటే, ఎవడో కాల్చి చంపేస్తానేనండి అన్నాడు ఉక్కిరేసంగా ఆవేశంగా రాజు. ఎవరో కాదండి మీరు చల్లారిపోండి మీరే అని చూసి రెండో మాట ఏమని చెప్పనా, నా తండ్రి లేకపోయినా మీ ముఖములో నా తండ్రి కనబడుతున్నాడు. ఏమంది? మీ ముఖములో నాకు నా తండ్రి కనబడుతున్నాడు, అందుచేత ఈ రోజు నుంచి మీరే నా తండ్రి అందంట. ఎంత గొప్ప మాట ఇది. ఏముంది? ఈ రోజు నుంచి మీరే నా తండ్రిని ఎప్పుడైతే అన్నదో, ఆయనకున్న కర్కాసము గుండంతా ఒకసారి మాట ఎప్పుడైతే ఈ మాట ఉందో, నీవు నాకున్న గర్వానంతా తీసేసావమ్మా, ఈ రోజు వరకు నాకు ఎంత గర్వం ఉందో అని చెప్పి దగ్గరికి వెళ్ళి కౌగులించుకున్నాడంట ఆ బిడ్డ, ఆ రాజు. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండవసారి ఆ రాజు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఈ రోజు నుంచి నీవు నా కుమార్తెవి. ఏమన్నాడు? ఈ రోజు నుంచి నీవే నా కుమార్తెవి, నా కూతుర్లు కొడుకులు ఎవ్వరూ లేరు అసలు, ఈ రాజ్యం అంతా నీదే, నాకు కలిగింది అంతా నీదే. ఎంత అయిపోద్దామా పిల్ల? ఎందుకు చెప్తున్నాను? ఎదుగుతున్న వయసులో పిల్లలు గర్వాన్ని కోపాన్ని కదా నేర్చుకోవాల్సింది. నేను మీకే చెప్తాను ఈ మాటలో. ఏం నేర్చుకోవాలి? మాటలతో పడగొట్టారు పెద్దలు చెప్పాలంటే మీరు వెన్నలాంటి మనసు నేర్చుకోవాలి. ఎదిగి వయసులో పిల్లలు. దేవుని స్తోత్రం. అంటే కోపాన్ని నూరిపోయకూడదు. తల్లిదండ్రులు కూడా కోపాన్ని నూరిపోతారు. కొంతమంది కత్తిస్తారు, కొంతమంది చేతికే కర్రెత్తారు. అది అలాగందంటే నా సంగతి ఏం చేయలే, తర్వాత ఈ సంగతి ఎత్తుతో వచ్చి తెలుసా తర్వాత నీకు ఆ పక్కన మనిషితో ఏం చేస్తారు అయితే తర్వాత నీ సంగతి ఏం చేస్తారు వచ్చేసి తెలుస్తుందా? తల్లిదండ్రులు కొంతమంది పిల్లలకి ఏం నేర్పించాలో ఇప్పటికీ తెలియదు కొంతమందికి. దేవుని స్తోత్రం. నీవేమి నేర్పాలి చెప్పనా? వెన్నలాంటి స్వభావాన్ని నేర్పించాలి, మంచి మనసును నేర్పించాలి, మెత్తని మనసును నేర్పించాలి, వాళ్ళు తగ్గింపనేది నేర్పించాలి వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఆ తాటి మీద పెరిగి నీ మీద ఎప్పుడు ఎదిరించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, తల్లి మీద తండ్రి మీద వాళ్ళు ఏం పెంచుకుంటారో చెప్పన, ప్రేమ అనేది పెంచుకుంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. చెప్పాలంటే ఆ రాజు ఇంట్లోకి వెళ్తే సరిపోతాయి. అమ్మాయి తల్లి లేదు, తండ్రి లేడు, అనాథ. అలాంటి అనాది కానీ బిడ్డ మనసు చాలా మంచిది, మెత్తని మనసు, వెన్నలాంటి మనసు. ఈ మనసును బట్టి రాజు ఇంటిలోనే రాజు కుమార్తెగా స్వీకరించబడి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మానవ జీవితాన్ని తారుమారు చేసి ప్రేమను ఎత్తుకుపోయి కర్కోటకం అనేది, ద్వేషం అనేది పెంచి లోకంలోకి లాక్కి వెళ్ళి ఎవరు తీసిన సాతాను. దేవుని స్తోత్రం. ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే బయట పరిపాలన చేస్తున్నాడు రాజు, ఇంటికి వస్తే భయంకర వేదన అనుభవిస్తున్నాడు. అయితే యజమాని నా ఏలినవాడు అంటుంది ఒక మంచి మాట. ఇక్కడ యోగ్యమైన పిలుపు, దైవికమైన ప్రవర్తన ఈ అమ్మాయిలో మనకి కనపడుతుంది. దేవుని స్తోత్రం. ఒకసారి దావీదు గురించి పరిచయం చేస్తాను మీకు. దావీదు తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ లేదు. చాలాసార్లు చెప్పండి, ఏం లేదు. చిన్న వయసు నుంచి అన్నల ప్రేమ, తండ్రి ప్రేమ లేదు. ఎవరి ప్రేమ ఉంది చెప్పండి? ఎవరి ప్రేమ ఉంది?
దేవుని ప్రేమ కాదు. దేవుడంటే దావీదుకు తెలియదు. అతను దేవుడి గురించి పరిచయం చేసింది ఎవరంటే దావీదు యొక్క తల్లి. ఎవరు చెప్పండి? దావీదు తల్లి. బైబిల్లో మనకి రహస్యంగా ఉందని. అయితే ఆయన సౌలు చాలా బాధించాడు. ఎవరిని? దావీదు. ఎలా బాధించాడు? ఎక్కడొచ్చింది పక్షపాతం అనేది? గొల్యాతుని చంపిన తరువాతే సౌలు దూరం దెయ్యం. ఎవరు చంపారు గొల్యాతుని? దావీదు చంపాడు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అన్నప్పుడు దెయ్యం దూరి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఎవరిని? దావీదుని చంపాలని. కానీ దేవుడు దావీదు ఏమంటాడు తెలుసా? సౌలు దగ్గరికి అంటాడు, నా ప్రభువా, నా తండ్రి అంటాడు. ఎవరిని? పచ్చిబుద్ధి తిట్టేవాడు తండ్రి అంటావు. మరి వెళ్ళే చెప్పండి, మీ సంగతి చెప్పండి. ఏమొద్దు ఆ స్థలాతే ఉంది. వాళ్ళు ఆయన భూమి పోతే భూమి ఒక గడ్డ చేయడం కూడా ఈ పిల్లని. ఏమంటే మీకు నమస్కారం చేస్తామని అంటదా? ఏమంటది? నేను ఎంత పరిస్థితి ఎలా కనపడుతున్నాను? ఏదో దేవుడు నమ్మి చచ్చిపోతున్నాను, భయంకర తీసుకెళ్ళాను, నీ మనిషి ఏం కొట్టదు తప్ప ఆయన ఉంటుందా? మరి ఆ పిల్ల పక్కన మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? మిమ్మల్ని తిట్టుకుంటూ ముందుకు వస్తే ప్రేమిస్తాడాన్ని. ప్రేమలో తక్కువ ఏం చేద్దాం ఈ సంఖ్యలో? దావీదు అన్నమాట చూపిస్తాను మీకు. బైబిల్లో 2 మాటలు పూర్తి చేస్తాను, ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం తీయండి అందరూ. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు 24 6వ వచనం. మొదటి సమూయేలు 24:6. ఇతడు యెహోవా చేత అభిషేకం పొందిన వాడు కనుక నేను ఈ కార్యం చేయను, అతనిని ఏమంటాడండి? యెహోవా అభిషేకించిన నా ప్రభు. పెనదండలు నుంచి మాట ఏమంటాడు? యెహోవా అభిషేకించిన నా ప్రభు. ఎవరు? సౌలు. దేవుడు అభిషేకించాడు కానీ ప్రభున అసలు అన్నాడంటే ఎక్కడికి వచ్చిన మాట? ఏమంటే హృదయముల నుంచి వచ్చింది. అది విధానం నుండి వచ్చిన మాట కాదు. దేవునికి స్తోత్రం. ఈయనే ఒక చోట ఏమంటాడంటే, ఒక చోట చూస్తే నా తండ్రి అని పిలుస్తాడు వెనకాల. ఈ మాట ఇక్కడ ఉందా? 24:6లోనే ముందుకెళ్తే మనము ఆయన ఈ కీడు చేస్తున్నటువంటి సౌలు ఏమంటాడంటే నా తండ్రి అని పిలుస్తాడు. హాని చేసేవాళ్ళని మనం తండ్రి అనం. కీడు చేసేవాళ్ళని ఏమంటాం? ఓ దేవసాలవాడా. ఏమంటావు? ఎవడు ఈ దేవసాలుడు ఇక్కడికి వచ్చాడురా, ఏడు ఉడికాదు వీడు. ఎవడు నీ కీడు చేసి ఏమంటా? ఏడు ఉడికాదు వీడు. వీడు ఎందుకు? కొడుకైనా కూతురైనా వాళ్ళైనా నీ మాట ఇంటేనే ప్రేమతో వాడు. అవునా? ఎలాగపోతే మీరు అందరూ చెప్పిందని అనట్లేదు. చెప్పించకపోయిన లోపల వస్తుందా రాదా? వస్తుంది. కానీ శత్రువుని ఏం చేశాడు దావీదు? ప్రేమించాడు. చెప్పాలంటే సౌలు దొరికేశాడు ఎవరికి? దావీదుకి. ముసలోని పొడిచోడు చంపాలని ఎంతమ్మా? ముసలోని పొడిచోడు చంపాలంటే ఎంత? చెప్పండి. 2 లంపకాయలు సరిగ్గా కొట్టాడనుకో, ఈ దౌడ మీద 2, ఆ దౌడ మీద 2 రెమ్మదిని పడిపోతాడు. ఇంక తిరగలేదు ఇంకా. ఇప్పుడు దావీదు యువకుడు, సౌలు ముసలుడు.
ఏం చేశాడు దావీదు? దేవునికి భయపడి, దేవుడు అభిషేకించిన ఈ సౌలు జోలికి నేను వెళ్ళను అని తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డ, మనుషులు కాదని భయపడింది మనం ఎవరికి? నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవునికి నువ్వేం చేయాలంటే భయపడాలి, దేవునికి తల వంచాలి. అప్పుడే మన పక్షంగా ఉండి ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అందుచేతే రోమాపత్రికలో చెప్తాడు, ఆయన ఏమంటాడంటే విధేయత చూపించాలి, పెద్దవాళ్ళకి మనము లోబడాలని దేవుని వాక్యంలో అనేక చోట్ల దేవుని వాక్యంలో రాయబడినది. దేవుని స్తోత్రం. ఈ అమ్మాయిలో నా 3వ లక్షణం చెప్తాను మీకు. ఈమెలో ఒక దైవికమైన పరిచర్య అనేది ఉంది. ఏముంది? దైవికమైన పరిచర్య. ఈ పరిచర్య ఎందుకు చేస్తుంది? బహుశా పరిచర్య చేస్తే దీవెన ఆశీర్వాదం ఏంటో గడిచిన 2 వారాల్లో యెషయా చెప్పిన మాటలు బట్టి మీరు చాలా విషయాలు నేర్చుకున్నాడు, విన్నారు మీరు. దేవుని స్తోత్రం. అన్ని సేవల కంటే పరిచర్య చాలా గొప్పది. నేర్చుకోవాలి, మీరు చేయాలి. అలవాటు లేని మీ పిల్లలు కూడా మీరు ఏం చేయాలి? పరిచర్య నేర్పించాలి. దైవజనులని, పెద్దోళ్ళని, వాళ్ళు ఏం చెప్పినా పని చేయాలని, చర్చిలో కూడా తొడాలని, బరకాలు తీయాలని, అవి పక్కన పెట్టాలని, ఏ పనున్నా చేయాలని మీ పిల్లలకు మీరు నేర్పించాలి. నేర్పించకపోతే పరిచయం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుందా? చెప్పండి, తెలియదు. మీరు ఎలాగైతే చర్చిలోకి వచ్చినప్పటి నుంచి పరిచయం చేస్తున్నారో ఆ సత్యాన్ని మీ పిల్లలు నేర్చుకోవద్దు. మరి సమూయేలు ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? దేవుని మందిరంలో ఏం చేశాడు? పరిచయం. చర్చి తుడిచి, గంగాళంలో నీళ్లు పోసి, దీపవృక్షంలో నూనె వేసి, ఒత్తులు వెలిగించి, ఇంకా ముసలి యాజకుడు ఎవరైనా ఏది ఆయన చేయలేకపోయేవాడు, అదంతా ఈయనే చేసేవాడు. ఎప్పుడు మాట్లాడే సమయంతో దేవుడు పరిచర్య చేస్తున్న రోజుల్లోనే మాట్లాడాడు దేవుడు. చేతులు దేవుని స్తోత్రం చేద్దాం. అంటే పరిచర్య ఏం చేస్తుంది అన్నమాట? దేవుని స్వరాన్ని వినే విధంగా ఆ మార్గంలో పరిచర్య నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. సమూయేలుకి ఎవరు తెలుసు? చెప్పాలి మీరు. దేవుడిని అడగడం. ఆయన తెలిసిందంతా ఏలి ఒకడే. ఎవరు? పాత్రగానే తెలిసి ఎవరు తెలుసు? దేవుణ్ణి కూడా ఎరగిన వయసు. అందుకే సమూయేలు సమూయేలు అని కేకన పడ్డది 12 గంటలకి అర్ధరాత్రి. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? అంటే దేవుడితే తెలియదు కాబట్టి పాత్రగానే కేకేసిన పని ఉందేమని పరిగెట్టుకు వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు? నాయన నేను కాకేదిరా బాబు, నేను పడుకో, వెళ్ళి నువ్వు అలసిపోయారా బాబు, బుద్ధగా పనిచేసి పడుకో. పడుకుని అంటే మళ్ళీ అంటే సమయాలు 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 ఎదురు కదా మెలుకోకుండా చేతులు తెలుస్తుందని చెప్తాను. మళ్ళీ లేచాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఏం కదండి. అప్పుడు అర్థమైపోయింది ఏలీ గారికి. ఏమని? ఈ బాబుతో దేవుడే మాట్లాడుంటాడు, నేను కాదు. నేనేం పురుగుతో పడుకుని నాయన వెనక లేపను అనుకుని ఈసారి ఆ పిలుపు వినబడితే నాయన నేను చెప్పేవాడు చెప్పు, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞకి అని చెప్పు. ఎంత మంచి మాట ఇది. నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభు, ఏమిటో ఆజ్ఞకి అని చెప్పన్నాడు. 3 మళ్ళీ పిలుస్తున్నాడు. సమయంలో మాస్టర్ కదా వెళ్ళేది కొట్టు అని చెప్పాడు కదా. మరి ప్రభువా నీ దాసుడు ఆలకించడానికి రెడీగా ఉన్నాడు, నాయన మాట్లాడు అన్నాడు. అప్పుడు మొదలెట్టాడు దేవుడు. నేను ఇశ్రాయేలీలో కింకురు అనే ఒక శబ్దాన్ని నిర్మిస్తున్నాను,
అనేకులతో నేను మాట్లాడుతున్నాను, నా కార్యం చేయబోతున్నాను. నేను చెప్పే మాటలన్నీ నువ్వు వెళ్ళి నా ప్రజలందరితో చెప్పు. రాబోయే కాలంలో ఈ మందిరంలో యాజకుడిగా నిన్ను ఎన్నిక చేయబోతున్నాను. నీవే ఇక మీదట ఇక్కడ పరిచర్య చేయాలి. నా పనివాడిగా నేను ఎన్నిక చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఓ భయపెట్టాడు ఏలి గారి. ఏం చెప్పనా, నీకు దేవుడు ఏం చెప్పాడో అన్ని పోషించాడు చెప్పాను. ఏ మాట అయినా దాదావా నీకు అపాయం కలిగిస్తాడు దేవుడు అని చెప్పాడు. ఈ బాధ బాబు మరి భయంగా తెరవాడు. వెళ్ళిపోయి ఆ కథ అంతా చెప్పేశాడు. వెళ్ళిపోయి ఏం చెప్పాడు దేవుడు? ఏలి గారే న్యాయంగా చెప్పాలి. ఏలి కొడుకుతో మాట్లాడాలి దేవుడు. అసలు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఇచ్చారు భయంకరమైన పాపులు. పాపాలన్నీ వాళ్ళనే ఉన్నాయి. ఇంకేం మాట్లాడతారు దేవుడు? వాళ్ళతోటి మాట్లాడలేదు. దేవుని మనసు, దేవుని స్వరం వినటానికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఎవరు? సమూయేలు. దేవుని స్తోత్రం. అందుకే సమూయేలుని దేవుడు అప్పుడు చిన్న వయసు, అందుకే ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎవరిని? సమూయేలుని. దేవుని స్తోత్రం. అదే వయసు అంటే చిన్న వయసు. దావీదుతో చిన్న వయసులోనే మాట్లాడాడు. సమూయేలులో కూడా ఆయన చిన్న వయసులోనే దర్శించి మాట్లాడినట్లు దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. తండ్రిని కుమారుడు తుపాకుతో రాజ్యాలు రెడీ అయ్యాడు. ఎవరిని? తండ్రిని కొడుకు అంటే ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? తండ్రిని కొడుకు తుపాకుతో రాజ్యాలు నిలబడ్డాడు అంటారు. ఇప్పుడు సంగతి చెప్తా మీకు. ఏం చెప్పనా? తుపాకుతో కాదు ట్రైనింగ్ అంటమ్మా. ఏంటి? తుపాకుతో కాదు ట్రైనింగ్ అంట. ఆ ట్రైనింగ్ ధైర్యంగా ఉన్నవాడే కాల్చాలంట. ఆ కాల్చి కూడా వెళ్ళిపోయాడు. అలా అమ్మాయి తెలియదంట. అలా అమ్మాయి తెలియదంట. అలా అమ్మగా ఏం చేశాడు? పడిపోయింది కదా. మంచిగా కదా? ఏమో మంచిగా చెప్పాడు. బాబు అయితే నేర్చుకున్నాడు తప్ప, వినండి, కాల్చడం ఎలాగో నేర్చుకున్నాడు తప్ప ఎవరిని కాల్చాలో ఎవరు కాల్చకూడదో వాడికి అర్థం కాలేదు. దేవుని బిడ్డ, నేర్చుకోవడం మంచిదే. ఏదైనా ఈ నేర్చుకున్న విధానంలో ఏ కీడు ఎవరికి చేయాలో ఏ కూడి చేయకూడదో నేర్పించేది ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం. నేర్పాలి తప్ప ఎవరు కాల్చాలో కాల్చకూడదో తెలియలేదు కాబట్టి తండ్రి కాల్చేశాడు ఆ కుర్రోడు. అందుచేత తల్లికి అతని ద్వారా ఏం జరిగింది? మరణం జరిగింది. దేవుని స్తోత్రం. కొన్ని కీడులు ఎవరి ద్వారా జరిగింది చెప్పనా? తల్లిదండ్రుల ద్వారానే పిల్లల్ని తల్లితో ఉంటాయి. అందుకే ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎవరిని కాల్చాలో కాల్చకూడదు, ఏ మాట నోటి రావాలో ఏ మాట నోటి రాకూడదు మనం బిడ్డలకి నేర్పించాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఎన్నటికీ గైడు సమాధానం చెప్పేది. అందుకు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనము నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. వాక్యంలో ఒక వస్తువు లేక ఒక సమస్య కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ సమస్య తప్పనిసరిగా జరుగుతుందా జరగదా? చెప్పాలి. జరుగుతా? మీకు నేను ప్రార్థన చేశానండి జరిగిపోయిందన్న వాళ్ళు చేయొద్దండి. అది చేయలేదు అన్నమాట. చాలా మంది ఉన్నారు ఎవరా సమాధానం అన్నాడు. బైబిల్లో ఒక భక్తుడు అన్నాడు, ఏనంటే 350 అంశాలు తీసుకురావడం ప్రార్థన చేయడానికి. ఎన్నమ్మా? 350 అంశాలు. తత్ప్రార్థన ఏం చెప్తే తమ్ముడా ఎవరికోసం? తమ్ముడా ఆ పేరు మళ్ళీ చెప్పు. ఎవరికోసం? ఎన్ని తల్లి అడిగితారో మన వాళ్ళు పలకలు. ఆయన ఎంతమంది కోసం
350 మంది కోసం తీసుకున్నాడంట అంశాలు ప్రార్థన చేయడం. 350 మందిలో అమ్మా 450 పనులు అయిపోయాయంట. వింటారా ఏంటి? 450 పనులు అయిపోయాయంట. 10 మాత్రం అవ్వలేదంట. దేవుడిని కేసెట్టాడు వెళ్ళి, ప్రభువా నేను ప్రార్థన చేశాను, నువ్వు విన్నావు, 340 జరిగాయి, మిగతా 10 ఎందుకు జరగలేదు అన్నాడు. ఎవరుగా ఏంటన్నాడంట? ఒరే నేను తిన్నగా నేను చెప్పిన వాళ్ళకి తిన్నగా అయింది. 350 అంశాలలో రైటే, నాకు క్లియర్గా చెప్పమంటున్నా. నాకు 340 నాకు అర్థమయ్యాయి. ఆ 10 ఎందుకు అడుగు నాకు అది అర్థమైంది. ఏం చేయలేదంట, అర్థమలేదు నాకు. నేను సమాధానం ఇస్తాను కానీ నువ్వు చేయలేదు ప్రార్థన వాడి కోసం. ఏమన్నాడు? సమాధానం చేయలేదు రెడీ, కానీ నువ్వు మాత్రం 340 కోసమే చేసావు ప్రార్థన. మిగతా 10 కోసం నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి చేయలేదు అన్నాడు దేవుడు. అర్థమైనప్పుడు మీకు ఏమర్థమైంది? ముగించామలే, నన్ను ఎందుకు బాధపడి చూడలేదు. చేతులు దేవుని స్తోత్రాలు చెప్తాం. ఎందుకంటే నేను 3 వారాలు నిలబడ్డాను కాబట్టి నాకు టైం దొరికింది కాబట్టి చెప్తున్నాను. వినేంటి? దేవుని స్తోత్రాలు చెప్తాం. మనం తీసుకున్న అంశాలు కట్ చేయకూడదు. అమ్మా అంతకీ పేరు గుర్తుండదు అనుకో, నీకు ఏం చేస్తావు? వైట్ పేపర్ తీసుకో, పెన్ తీసుకో, మొదలెట్టు. ఏంటి? ఎస్తేరు కోసం, అమృత కోసం, స్తుతి గీతం కోసం, రూతు పొరపడి కోసం, షోల్మంత్ కోసం, ఎక్రేషియా కోసం, ఈ పేర్లన్నీ రాసుకోక. ఒకటి మర్చిపోయామనుకో, చూడు పర్లేదు, ప్రభా ఆ వృత్తి పరులు ఆశీర్వదించు అని మొదలెట్టు. వాళ్ళ అంశం మర్చిపోయామనుకో, మళ్ళీ చూడు, ఆ పేపర్ చూడు, మళ్ళీ ప్రారంభించు, తప్పే లేదు. మొత్తం మీద నువ్వు అనుకున్న అంశం పూర్తయిపోవాలి, అప్పుడుగా లెక్కకూడదు రూపాయికి. చేతులు దేవుని స్తోత్రాలు తిందాం. హల్లెలూయా. తప్పు ఎవరిదైనా ఇప్పుడు ఆయనకే తప్పు అయిపోయింది. దేవుడు తప్పు అవ్వలేదు, ఎప్పుడు తప్పులేదు దేవుడు అంటాం. దేవుని స్తోత్రం ముగిస్తున్నాం. మంచిగా దేవుని బిడ్డలారా, మన ప్రార్థన చేయడం తప్పులేదు, కానీ నీకు అంశాలు గుర్తు లేకపోతే క్లియర్గా పేపర్ మీద రాసుకో. పేపర్ని రాసుకెళ్ళి ప్రార్థన ప్రారంభించు. దేవుడా ఒక ఆయన చేశాడంట, అంతా నీకే తెలుసు ఆయన, అంతా నీకే తెలుసు ఆయన. ఎందుకు తెలుసు ఆయనకి? తెలియకుండా ఉంటుందా? అంతా తెలుసు ఆయనకి. కానీ ఏ టాపిక్కో, నీ జబ్బో, నీ రోగమో, నీ సమస్యో, నీ ఉద్యోగమో, నీ పెళ్ళి అవ్వాలో, నీ పిల్లలు పుట్టాలో అడిగి చెప్పద్దా? అమ్మా చెప్పద్దా? ఒక ఉద్యోగం కోసం దాన్ని అడిగితేనే వాళ్ళని పోస్ట్ ఉందిగా రాబాబు. అలాగే అన్ని విషయంలో కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించి అడిగి మొదలుపెట్టి ఈ మధ్యాహ్న కాలం ఈ చిన్న బిడ్డ ఎంతవరకు తీసుకెళ్దాం ప్రార్థన? నయమాను జీవితాన్ని మార్చేసింది. అమ్మా ఏంటారా? నయమాను జీవితాన్ని మార్చేసింది. ఆమె చెప్పినట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడా? ఏం చేశాడు? నన్ను నువ్వు వెళ్ళి యోర్దానులో మునగమంటావంటయ్యా అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? ఎలీషా తొక్కడు కదా. ఎలీషా నీకు జబ్బు తగ్గాలంటే మురుగు, అది మానే అన్నాడు. అంతే అంతే. నీకు జబ్బు తగ్గాలంటే మురుగు, అది మానే. పక్కన్నాడు మంత్రి లేకపోతే ఎందుకు పనిచేయడంటే అంతకంటే పెద్ద పని ఏదో చేయమంటాడు ఆయన. జీవా ఎందుకు మురగటమే కదా బాబు, 7 సార్లు మురుగు, తగ్గపోతే చూడాలి అన్నాడు మంత్రి. మురుగడా? 1 2 3 నేను అనుకుంటాను 7 వారాలు కూడా అమ్మా పాతనికి. ఎన్ని వారాలా? ఇదంతా ఈ లెక్కల ప్రకారంగా మొదలెట్టారే అనుకున్నాను నేను. 7వసారి మునుగాడు 6 సార్లు మునిగా బాగుపడలేదండి. సరే 7వసారి మునిగాడు చూసుకున్నాడా? ఏ ఒళ్ళు ఎలా ఉంది? పసి పిల్ల దేహం అంటే ఎలా ఉంటుంది? ఉంటుందా? మొన్నగా
చక్కగా ఏమైపోయింది? బాగుపడి మంతుడు రివర్స్ అయిపోడు. ఇప్పుడు ఏంటి రివర్స్? కొంత బైబిల్లో చదివితే ఈ రోజు నుంచే ఎలీషా గారు ఆరాధన చేస్తున్న దేవుడే నిజమైన దేవుడు. నా ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ నా జీవితాన్ని మార్చింది. ఇశ్రాయేలు దేశం నుంచి నా ఇంటికి వచ్చింది. ఆమె నాకు నిజమైన కూతురు. ఆమె నా జీవితాన్ని మార్చేసింది. ఆమె చెప్పాలని దేవత నాకు కూతురు కాదు. ఒకసారి తెలుసా మీకు? డాక్టర్ పాల్ ఎవరు తెలుసు? మీరు ఎంతమంది తెలుసు? డాక్టర్ పాల్ అంచో కొరియా దేశం. ఇది అది చరిత్ర. ప్రాథమిక పాఠశాలలో చిన్న మేస్టార్ ఉద్యోగం. ఆ వయసులో వచ్చింది ఒక వ్యాధి ఆయనకి. ఆ వ్యాధి ఏంటంటే భయంకరమైన క్యాన్సర్. ఎలాంటి క్యాన్సర్ అంటే నోరు ఓపెన్ చేస్తే పాయింట్ లాగే వచ్చేసిందండి రక్తం. ఆగట్లేదు ఇంకది, ఆగదు. ఆగే చెప్పు కదా, 1,00,000 మందిలో ముఖ్యంగా అవుతుందండి ఈ వ్యాధి. పడిపోయాడు, చూడలేదు. ఆ బిడ్డకి 12 ఏళ్ళ చిన్న బిడ్డ సాక్ష్యం ఇచ్చిందండి. ఎవరమ్మా? 12 ఏళ్ళ బిడ్డ అంటే ఎవరికి ఉంటారు మీరు? ఆయన దగ్గర ఇచ్చి నేర్చుకునే చిన్నపిల్ల. ధైర్యంగా మాస్టరండి, మీరు యేసు ప్రభు నమ్ముకుంటే మీ జబ్బు ఎక్కడ దగ్గర ఎగిరిపోతుందా? కారణం చెప్పనా? వాళ్ళ మతం ఏంటంటే బుద్ధుడి మతాన్ని ఏమంటారు? బౌద్ధ మతం. ఆ బుద్ధుడు నమ్ముకున్నాడు. బుద్ధుడే దేవుడు. ఒక మాట అండి, దేవుడు అంటే మీకు ఇష్టం లేకపోయినా ఇందులో మొదటి అధ్యాయం నుంచి మీరు చదవండి. ఆఖరి దాకా చదవకపోయినా యేసు ప్రభు ఎందుకు పుట్టాడో, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో ఈ మాటలు మీకు మైండ్కి ఎక్కాయంటే చచ్చిపోయినా పర్లోకి వెళ్ళిపోతారు మీరు అన్నట్టు. ఎంత గొప్ప మాట ఇది! ఎంత చక్కగా తెచ్చుకుంటా సాక్ష్యం ఆ అమ్మాయి. అయితే అలా చచ్చిపోలేదు, కానీ ఆయన మారాడు. యేసయ్యను మార్చాడు. ఆ వాక్యం చదువుతూ ఉండగానే చల్లగా కొట్టులోకి వెళ్ళిపోయింది. ఆలోచించి అది చెప్పేది లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే 3 నెలల టైం అని చెప్పాను. డాక్టర్లో 6 నెలలకి వెళ్ళాడు డాక్టర్ దగ్గర. డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఇంతకు ముందు జబ్బు లేదురా బాబు, ఎక్కడికి వెళ్ళాము అన్నారు. అక్కడ నేను ఎక్కడికి వెళ్ళలేదు. పరమ వైద్యుడు గొప్ప డాక్టర్ గారు దొరికాడు నాకు. ఆ డాక్టర్ గారు తగ్గించారు నాకు అన్నట్టు. ఏ స్తోత్రం! అవుతంటే ముగిస్తున్నాను. 100 సంవత్సరాలు బ్రతికాడు. కొరియా దేశంలో 10 లక్షలు చర్చ్ మెంబర్స్ అయ్యి. ఎంతమంది అండి? 10 లక్షలు. 10 లక్షలు అంటే 7 ఆరాధనలు అంట. 1,00,000 మంది ఒక ఆరాధన, 2వ ఆరాధన ఇంకో 1,00,000 మంది, మళ్ళీ 3 ఆరాధనలో 1,00,000 మంది, 7 ఆరాధనలు. ఈ మధ్య దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి సంఘంలో 3,000 మంది అసిస్టెంట్ పాస్టర్లు అంట. ఎంతమంది? 3,000 మంది. ప్రపంచ దేశాల్లో కొరియా సంఘం అంత పెద్ద సంఘం ఎక్కడ లేదు. దేవుని స్తోత్రం! గొప్ప సేవ చేశాడు ఆయన. మారాడు. కారణం ఎవరు? 12 ఏళ్ళ చిన్న బిడ్డ ఇచ్చిన సాక్ష్యం. దేవుని స్తోత్రం! అందుకు దేవుని బిడ్డలారా, ఈ మధ్యన కాలం మీరు పిల్లలకి సాక్ష్యం నేర్పండి, బైబిల్ నేర్పండి, వాక్యం నేర్పండి. వాళ్ళ సాక్ష్యం ఫలిస్తుంది. దేవుని సాక్షులుగా తీర్చబడతారు. అట్టి భాగ్యం దేవుడు మనకి దయచేయను గాక. ఈ మాటలు మన ఇంటిలో ప్రభు ఆశీర్వదించను గాక. ఆంతరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారు.